హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా గారు ఇండియా ఎంఆర్ఎఫ్ఏ ప్రోగ్రాంలో రఫాల్ ఫైటర్ జెట్స్కి ఒకేసారి పెద్ద ఆర్డర్ ఇవ్వకూడదు, ఫేజెస్లో అక్వైర్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫైటర్ జెట్ టెక్నాలజీ వేగంగా అడ్వాన్స్ అవుతుంది. ఒకేసారి 114 జెట్స్ని కొనుగోలు చేయడం వల్ల చివరి జెట్స్ డెలివరీ సమయానికి అవి అవుట్డేటెడ్ అవుతాయి అంటున్నారు. అదే బ్యాచ్ల్లో కొంటే నెక్స్ట్ బ్యాచ్ని ఆర్డర్ చేసేటప్పుడు అవి కొత్త టెక్నాలజీస్తో అప్గ్రేడ్ అయి ఉంటాయి. దీనివల్ల జెట్స్ అడ్వాన్స్డ్గా ఉంటాయి అంటున్నారు. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫాల్ F3R వర్షన్ని కొన్ని ముఖ్యమైన అప్గ్రేడ్స్ చేసుకొని ఆపరేట్ చేస్తుంది. ఫ్రాన్స్ లాస్ట్ ఇయర్ F4 వర్షన్ని కూడా రిసీవ్ చేసుకోగా రీసెంట్గా F5 వర్షన్ డెవలప్మెంట్ని కూడా మొదలుపెట్టింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా 114 జెట్స్ని ఒకేసారి కొనాలనే ప్లాన్ని 2 బ్యాచ్ల్లో కొనడానికి మార్చింది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం మొదటి బ్యాచ్లో 54 జెట్స్ని కొనాలి. అందులో మొదటి 18 జెట్స్ని ఇంపోర్ట్ చేసుకొని మిగతా జెట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇక రెండవ బ్యాచ్లో అయితే 60 జెట్స్ని కూడా లోకల్గానే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఫార్మర్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏమని ఇండికేట్ చేస్తున్నారంటే ఎయిర్ ఫోర్స్ మొదటి బ్యాచ్లో F4 వర్షన్ని, రెండవ బ్యాచ్లో F5 వర్షన్ని కొనాలి. దీంతో చివరి జెట్స్ డెలివరీ అయ్యే టైంకి అవి అవుట్డేటెడ్ అవ్వకుండా ఉంటాయని చెప్తున్నారు. జనరల్గా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేస్తే డిస్కౌంట్తో ప్రైస్ కూడా తగ్గిపోతుంది. అలాగే లోకల్ ప్రొడక్షన్కి కూడా కంపెనీ ఒప్పుకుంటుంది. కానీ బ్యాచ్ల్లో కొంటే టెక్నాలజీ అప్గ్రేడ్స్కి అవకాశం ఉంటుంది. కానీ కాస్ట్ పెరుగుతుంది. తక్కువ నెంబర్ వల్ల లోకల్ ప్రొడక్షన్కి కూడా అవకాశాలు ఉండవు. అయితే ఇండియా విషయంలో మాత్రం ఒకవేళ మొదటి బ్యాచ్ కాంట్రాక్ట్ని సైన్ చేసేటప్పుడే రెండవ బ్యాచ్ని కొంటామని హామీ కనుక ఇస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టెక్నాలజికల్ అప్గ్రేడ్స్తో వస్తాయి. హామీ వల్ల కొంచెం డిస్కౌంట్, లోకల్ ప్రొడక్షన్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వరుస అసాసినేషన్స్తో హెజ్బుల్లా లీడర్షిప్ని అతలాకుతలం చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు మరలా హమాస్ కొత్త లీడర్ యాహ్యా సిన్వార్ని చంపేసింది. ఈ జూలైలో ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియాని చంపిన తర్వాత సిన్వార్ లీడర్ అయ్యాడు. సర్ప్రైజ్ ఏంటంటే ఇంతకుముందు జరిపిన అసాసినేషన్స్లో కీలక పాత్ర పోషించిన మొసాద్ ఈ ఆపరేషన్లో ఎలాంటి పాత్ర పోషించలేదు. హనియాని చంపడానికి మొసాద్ అతను ఎప్పుడు ఇరాన్కి వెళ్తున్నాడు, ఏ అపార్ట్మెంట్ ఏ రూమ్లో కూడా ఉంటాడో తెలుసుకొని ఆ రూమ్లో రిమోట్ కంట్రోల్డ్ బాంబ్ని పెట్టింది. ఇక హెజ్బుల్లా లీడర్ నజరల్లాని చంపడానికైతే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ని గుర్తించి సరిగ్గా అతను ఒక మీటింగ్ కోసం అందులోకి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సమాచారం అందించింది. వెంటనే 80 బంకర్ బస్టర్ బాంబ్స్ని డ్రాప్ చేసి ఎలిమినేట్ చేసింది. కానీ సిన్వార్ కేసులో ఇజ్రాయెల్ అతని కోసం సంవత్సరాల తరబడి వెతుకుతూనే ఉన్నా ఈ ఆపరేషన్కి ముందైతే అతని లొకేషన్ ఇజ్రాయెల్ మిలిటరీకి తెలియదు. దక్షిణ గాజాలో ఒక రొటీన్ ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీ సైన్యానికి ఒక బిల్డింగ్లో 3 మిలిటెంట్స్ కనపడ్డారు. వెంటనే గన్స్తో కాల్పులు మొదలుపెట్టాయి. ఆ ఘర్షణ జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ మిలిటరీకి ఆ 3లో 2 బాడీ గార్డ్స్, 3వవాడు ఎవడో ముఖ్యమైన నాయకుడని అర్థమైంది. కాల్పుల్లో సిన్వార్ గాయపడి దగ్గరలోని బిల్డింగ్కి తప్పించుకున్నాడు. మిగిలిన 2 అదే బిల్డింగ్లో ఉండి కాల్పులు జరుగుతుంటే ఒక డ్రోన్ పక్కనున్న బిల్డింగ్లోకి వెళ్ళి మాస్క్ పెట్టుకున్న 3వవాడిని సిన్వార్గా గుర్తించింది. దాంతో ఇజ్రాయేలీ సైన్యం సర్ప్రైజ్ అయింది. వెంటనే ఆ బిల్డింగ్ని ట్యాంక్ షెల్స్తో టార్గెట్ చేసి అతన్ని చంపేసింది. తర్వాత బాడీని రికవర్ చేసి కన్ఫర్మ్ చేసుకుంది. యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్ 11,000 మంది నార్త్ కొరియా సైనికులు యుక్రెయిన్తో యుద్ధం కోసం రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్తున్నాడు. ఆల్రెడీ నార్త్ కొరియా ఆర్టిలరీ షెల్స్ నుండి మిసైల్స్ని కూడా రష్యాకి సప్లై చేసింది. అయితే జెలెన్స్కీ నార్త్ కొరియా నుండి సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటూ రష్యా వరల్డ్ వార్కి మొదటి అడుగు వేసిందన్నాడు. అయితే ఆల్రెడీ యుక్రెయిన్లో 20,000 మంది వెస్టర్న్ కంట్రీ మెర్సనరీస్ ఉన్నారు. అమెరికా, UK, ఫ్రాన్స్, జర్మనీ ఇలా చాలా దేశాల నుండి రిటైర్ అయిన సైనికుల్ని అలాగే వేరే వాళ్ళని కూడా యుక్రెయిన్కి పంపాయి. వీళ్ళు యుద్ధంలో డైరెక్ట్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అలా రష్యా రిక్రూట్ చేసుకుంటే వరల్డ్ వార్ మొదలు పెడుతున్నాం అంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.